సందడితో సంకల్పం చెప్పిస్తూ మహాపార్థివ లింగార్చనను ప్రారంభించాల్సిందిగా శ్రీ రాజరాజేశ్వర స్వామి అర్చక బృందాన్ని కోరుతున్నాం. మృత్తికే ఘనమే పాపం యన్మయా దుష్కృతం కృతం. మృన్మయమైనటువంటి లింగానికి ఎవరైతే అర్చిస్తారో సమస్త పాపాలన్నీ కూడా తొలుగుతాయి. కాబట్టి ఈశ్వరుని ఉపాసించేటువంటి అనేక రకమైనటువంటి విధానంలో విశేషమైనటువంటిది పార్థివలింగం. అందుకే పార్థివ పూజన మనకు మహాభారతంలో ద్రోణపర్వంలో అర్జునుడు పార్థివ పూజ చేయడం వల్లనే అశ్వత్థామ వేసినటువంటి ఆగ్నేయాస్త్రానికి ఎంతోమంది పడిపోయినా కూడా నరనారాయణులు ఇద్దరు కూడా ఆ యొక్క ఆగ్నేయాస్త్రం పనిచేయలేదు వారిపైన. కారణం ఏమిటంటే వెంటనే వ్యాస భగవాన్ అడుగుతాడు, నాకు ఇంత అస్త్ర సంపత్తి ఉండి కూడా నేను నరనారాయణుడు నా యొక్క అస్త్ర సంపత్తి చెనకలేకపోయిందే, ఏమిటి కారణం అంటే అశ్వత్థామ శాంగోపేతంగా సాంబశివ రూపానికి అర్చిస్తాడు. కానీ నరనారాయణులు ఇద్దరు కూడా పార్థివలింగము అంటే మట్టితో తయారు చేసినటువంటి లింగానికి ప్రతినిత్యం కూడా పూజ చేసేటువంటి వాళ్ళు. కాబట్టి అంత గొప్పనైనటువంటి ఉపాసనా పద్ధతి పార్థివలింగము. దీని లోపట 15 ఆవరణాలు ఉంటాయి. ఒక్కొక్క ఆవరణలో ప్రమథ గణాలతోటి ఆ పరమేశ్వరుడు కైలాసంలో ప్రదోషకాలంలో కొలువై ఉంటాడు. కాబట్టి ఆ ప్రమథ గణాములన్నిటి కూడా ఆ దేవతలందరినీ కూడా వైదికమైనటువంటి మంత్రములతోటి ఇక్కడ మనం ప్రాణప్రతిష్ఠ చేసి ఆ స్వామికి అభిషేక ప్రియ శివ కాబట్టి అభిషేకాది కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ముందుగా మొదటి ఆవరణ లోపట ఇంద్రాది అష్టదిక్పాలకులు, రెండవ ఆవరణలో రుద్ర విష్ణు బ్రహ్మాది దేవతలు, మూడవ ఆవరణ లోపట అష్టోత్తర శతతాండవేశ్వరులు, నాలుగవ ఆవరణలో విఘ్నేశ్వరాది అష్టదిక్పాలకులు, ఐదవ ఆవరణలో భవాది అష్టదిక్పాలక దేవతలు, ఆరవ ఆవరణలో ఏకాదశ రుద్రులు, ఏడవ ఆవరణ లోపట సత్యోజాతాది పంచబ్రహ్మాది దేవతలు, ఎనిమిదవ ఆవరణలో షట్తారకేశ్వరులు, తొమ్మిదవ ఆవరణలో మనందరికి కూడా మేధస్సుకు కారణభూతుడైనటువంటి మేధా దక్షిణామూర్తీశ్వరుడు, పదవ ఆవరణ లోపల శివుడు అర్ధనారీశ్వరుడు. కాబట్టి ఇక్కడ పార్థివలింగంలో కూడా అమ్మవారు సగభాగమై ఇక్కడ ఆ పీఠ భాగం అంతా కూడా అమ్మవారుగా మనం ఇక్కడ ప్రతిష్ఠ చేస్తాం. అలాగే 11వ ఆవరణలో ఏ స్వామిని ఉద్దేశించి మనం ఈ అర్చన చేస్తున్నామో ఆ మహాలింగ పరశివేశ్వరుడు. 12వ ఆవరణ లోపల ద్వాదశ అంతశ్చండికేశ్వరుడు. 13వ ఆవరణలో నంది వృషభేశ్వరులు స్వామివారి యొక్క వాహన దేవతలు. 14వ ఆవరణ లోపల యమ చిత్ర చిత్రగుప్తులు. 15వ ఆవరణలో వైశ్చండికేశ్వరుడు. కాబట్టి సమస్త ప్రమథ గణాములతో కూడుకున్నటువంటి ఆ పరమేశ్వరుని ప్రదోషకాలం చాలా శ్రేష్టం ఈశ్వరునికి. అందుకే స్కాంద పురాణంలో ఏవై ప్రదోషతమయే పరమేశ్వరస్య కుర్వంత్యనన్య మనసోంగ్రి సరోజ పూజ నిత్యం ప్రవృద్ధ ధన ధాన్య కళత్ర పుత్ర సౌభాగ్య సంపదతిక స్థైవ లోకే అంటాడు. ఎవరైతే ప్రదోషకాలంలో శివుని అర్చిస్తారో, ఎవరైతే ప్రదోషకాలంలో శివుని సేవిస్తారో, ఎవరైతే ప్రదోషకాలంలో పార్థివలింగానికి అభిషేకం చేస్తారో వాళ్ళందరికీ కూడా ధనధాన్య కళత్ర పుత్రాది కలుగుతాయి. కాబట్టి అందరూ కూడా సామూహికంగా మనం ఇటువంటి అర్చన కల్పించినటువంటి భాగ్యం భక్తి టీవీ వారిది. కాబట్టి అందరూ కూడా సంకల్పం చెప్తాము, గట్టిగా అనండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శంకరస్య చరిత కథా అమృతం చంద్రశేఖర గుణాను కీర్తనం నీలకంఠ తవ పాద సేవనం సంభవంతు మమ
మమ జన్మ జన్మ జన్మని జన్మని స్వామిన్ స్వామిన్ సర్వ సర్వ జగన్నాథ జగన్నాథ యావత్ యావత్ పూజా పూజా అవసానకం అవసానకం తావత్వం తావత్వం ప్రీతిభావేన ప్రీతిభావేన లింగేస్మిన్ లింగేస్మిన్ సన్నిధిం సన్నిధిం కురు కురు మహాలింగ మహాలింగ పరశివ పరశివ ఈశ్వర ఈశ్వర దేవత దేవత ఉద్దిశ్య ఉద్దిశ్య మహాలింగ మహాలింగ పరశివ పరశివ ఈశ్వర ఈశ్వర దేవత దేవత ప్రీత్యర్థం ప్రీత్యర్థం మహాలింగార్చనం మహాలింగార్చనం కరిష్యే. కరిష్యే. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జునుల కళ్యాణోత్సవం ఇక్కడ మొదలవుతోంది. వారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. గణానాన్త్వా గణపాదిత్వా హవామహే ప్రియాణాన్త్వా ప్రియపాదిత్వా హవామహే నిధీనాన్త్వా నిధిపదిత్వా హవామహే వసో మమ ప్రణాయచ్చత్వరయమా ప్రపూషా ప్రసరస్వతే ప్రవాగ్దేవే దాదాతునః హరియమనం బృహస్పతిమింద్రం దానాయ చోదయా వాచం విష్ణుగా సరస్వతే సవితారం చ వాజినం ఓం శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనో శ్రీమహాగణాధిపతయే నమః ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతో శ్రీమహాసరస్వత్యై నమః ఆగమార్థంతు దేవానాం గమనార్థం తు రక్షసాం గురుఘంటారవం కృత్వాశ్వనాంచనం మమాగ్నే వర్చో విహవేశ్వస్తు వయం ద్వేంధానాస్తనువం పుషేమ మహ్యన్నమందాం ప్రతిశస్యస్వయాధ్యక్షేణ ప్రదనాజయేమ ఏవా విహవే సంతు సర్వ ఇంద్రావందో మరుతో విష్ణురగ్నిః మమాంతరిక్షమరుగోపమస్తు మహ్యం వాతః పవతాంగామే అస్మిన్ మయదేవా ద్రవిణమాయజంతాం మయ్యాసీనస్తు మయదేవహూతిః దైవ్యా హోతారామనిషంత పూర్వేరిష్టాస్యామధనువాసుమీరాः మహ్యయ్యజంతు మమయాని హవ్యాకోతిः సత్యా మనసో మే అస్తు ఏనో మానిగాంగతమచ్చనాం విశ్వే దేవాసో అధిమోచతామే దేవీ షడుర్వేరుణః విశ్వే దేవాస ఇహ వీరయధ్వం మాస్మహి ప్రజయా మాతనోభిర్మారధామద్విషదే సోమరాజన్ అగ్నిర్మన్యం ప్రతినుదన్ పరస్తాదప్తో గోపాః పరివాహినస్త్వం ప్రత్యంజో యందుర్నిగుణః పునస్తే వైశాంచత్వం ప్రబుధా వినేశతో ధాతాధాతృణాం భువనస్య యస్పతిర్దేవగోసవితారమభివాతిషాహు ఇమై యజ్ఞమశ్వినో భా బృహస్పతిర్దేవాః పాంతు యజమానన్యర్థాత్ రువ్యజానో మహిషః శర్మ యగూసదస్మినః వే పురుహూతః పురుక్షో సనః ప్రజాయై హరియశ్వమృణయేంద్రమానో రేనిషో మాపరాదాః ఏన సపత్నాపతే భవంద్వింద్రాగ్నిభ్యామవబాధామహేతాన్ వసవో రుద్రాదిత్యా ఉపరిస్పృశం మోక్రం జయత్తారవధిరాజమక్రన్ అర్వాంచమింద్రమముతో హవామహే యోగో జిద్ధనజిదశ్వజిద్యః ఇమన్నో యజ్ఞం విహవేజుషస్వాస్య గురుమో హరివో వేదినంద్వా దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి స్థానో మంత్రేషమూర్జన్వానధేనుర్వాగస్మానపదుష్టదైతో అయం ముహూర్తస్వ ముహూర్తోऽస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు సభాయై నమః తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ గౌరీపదే తేంఘ్రయుగం స్మరామి
ఓం రుధ్యాస్మ హవ్యేర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రధేయం నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్సు వీరాः ఆచమ్య ఓం నమః శంభవే జమయో భవే జస్వాహ నమః శంకరాయ జమయస్కరాయ జస్వాహ నమః శివాయ చ శివతరాయ జస్వాహ అప ఉపస్పృశ్య ఓం శివ శివ ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓమా భూజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. ఉన్నటువంటి భక్త మహాశయులందరూ కూడా మమ అని ఒక్క మారు అనుకోండి. ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మహాశంభోరాజ్ఞయా ప్రవర్ధమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలమహాక్షేత్రస్య उत्तरदिग्भागे तेलंगानाराष्ट्रे भाग्यनगरमध्ये विश्वविख्यात नामधेयः नंदमूरु तारक रामारावु महाशयस्य क्रीडा प्रांगणे कोटिदीप प्रज्वलित प्रांगणे श्री भ्रमरांबा समेत श्री मल्लिकार्जुन महास्वामी उत्सव मूर्ति सन्निधौ अस्मिन् वर्तमानायां व्यावहारिक चांद्रमाने शालिवाहनसके प्रभवादि षष्ठ संवत्सराणां मध्ये जयनाम संवत्सरे दक्षिणायने शरद्धृतौ कार्तीक मासे शुक्लपक्षे पौर्णिमायां शुभतिथौ वासरस्तु वासराः बृहस्पति वासरयुक्तायां रात्रि काले शुभ नक्षत्र शुभ योग शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम अस्यां शुभतिथौ श्री भ्रमरांबा समेत श्री मल्लिकार्जुन महास्वामी देवतामुद्दिश्य श्री भ्रमरांबा समेत श्री मल्लिकार्जुन महास्वामी देवता प्रीत्यर्थं आदौ कंकण यज्ञोपवीत पूजांच करिष्ये ओम तत्वायामि ब्रह्मणा वन्दमानस्तदाशास्ते जमानो हविर्भि अहेणमानो वरुणे भवोच्युरुजगो प्रमोषि नमो अस्तु सर्पेभ्यो ये च पृथिवीमनो ये अंतरिक्षे ये दिविदेभ्यः सर्पेभ्यो नमः ओम कंकण यज्ञोपवीत देवताभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि उपचारिक स्नानं समर्पयामि సమర్పించబోయే पूजयामि యజ్ఞోపవీతమునకు మరియు కంకణములకి दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्धाचमनं समर्पयामि अवसरार्थं खर्जूरफलान् निवेदयामि ओम प्राणाय स्वाहा प्राणाय स्वाहा ज्ञानाय स्वाहा दानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा मध्ये मध्ये पानि समर्पयामि उत्तरापदस्थो प्रक्षालयं पादप्रक्षालनं कर्पूर मंगल आनंद नीराजनं भजन्त्री మా చేతులతో अघोरे घोरे घोर घोरतरेभ्यः कर्पूर नीराजनंदर्शयामि नीराजनांदर्दाचमनीयं समर्पयामि नमस्करोमि नमः पादये शिव हर हर महादेव हर యజ్ఞోపవీతానికి ఆ యొక్క రక్షా సూత్రాలు కంకణాలకు నమస్కారం చేయండి. कंकण స్వామి వారికి ఆ యొక్క కంకణ నమస్కారం చేయండి. మల్లికార్జున భగవానికి మల్లికార్జున భగవానికి భ్రమరాంబికా మాతాకి स्वामी दक्षिण करे सवनेषु प्रवाच्याय जगद्धमघवन्निन्द्रसुन्भते पारावतै यत्पुरुषंहृतम् अस्मभावृणो अभाय ऋषिबन्धवे बृहत्सामक्षत्रवद्वर्धवृष्टियम् यज्ञोप
యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే బలమస్తు తేజః ఓం యజ్ఞోపవేదో పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం ధ్రువాద్యోర్ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగతో ధ్రువాః పర్వతా ఇమే ధ్రువో రాజా విశామయౌ మల్లికార్జున భగవానికి పర్వత ఇవా విచాజమే ఇంద్రైవేహ ప్రతిష్ఠ యః రాష్ట్రముధారయ ఇది సమృద్ధన్యతః అధరే సంతు చంద్రమః ఇంద్రైవ వృద్ధః ప్రతిష్ఠ అమః క్షేత్రాణి పరానంద పరశవ గోత్రోద్భవస్య శివ శర్మణో నత్రే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యः శుభం భవతు నిరావరణ పరానంద పరశవ గోత్రోద్భవస్య సదా శివ శర్మణ పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యः శుభం భవతు నిరావరణ పరానంద పరశవ గోత్రోద్భవస్య మాహేశ్వర శర్మణ పుత్రాయ ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యः శుభం భవతు నిరావరణ పరానంద పరశవ గోత్రోద్భవాయ అఖిల భువనాధీశ్వరాయ జ్యోతిర్లింగ స్వరూపాయ శ్రీశైల క్షేత్ర నివాసాయ సాక్షాత్ శ్రీ మల్లికార్జున స్వామి శర్మణే వరాయ తుభ్యం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యः శుభం భవతు నిరావరణ పరానంద చిదాకాశ పరవాసుదేవ గోత్రోద్భవీం త్రికూట పర్వత రాజవర్మణో నప్త్రీం ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యः శుభం భవతు పరానంద చిదాకాశ పరవాసుదేవ గోత్రోద్భవీం గంధమాదన పర్వత రాజవర్మణ పౌత్రీం ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యः శుభం భవతు పరానంద చిదాకాశ పరవాసుదేవ గోత్రోద్భవీం త్రికూట పర్వత రాజవర్మణో నప్త్రీం ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యः శుభం భవతు పరానంద చిదాకాశ పరవాసుదేవ గోత్రోద్భవీం అఖిల భువనాధీశ్వరీం అష్టాదశ శక్తిపీఠ స్వరూపిణీం శ్రీశైలస్థల నివాసినీం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీం సాక్షాత్ శ్రీ భ్రమరాంబా నామ్నీం కన్యాం ఓం యన్మధునో మదభ్యం మధౌయం పరమమన్నాద్యం పరమమన్నాద్యం వీర్యం తేన స్వామివారికి మధునా మధౌయేన కళ్యాణోత్సవంలో పరమేణ భాగంగా మధుపర్కము అన్నాద్యేన మరియు తేన మధుపర్క మధౌ- వస్త్రాలు మన యొక్క భక్తజనులందరి తరపున భక్తి టీవీ ఎన్టీవీ కోటి దీపోత్సవ యజ్ఞ తరపున శ్రీశైల మల్లికార్జున స్వామికి మరియు పమిడిపాల అమ్మవారికి గోత్రోద్భవులు వస్త్రములు పట్టు వస్త్రాలు రమా సమర్పించడం నరేంద్ర అవుతుంది. దంపతులు చిరంజీవిని రచన సహకుటుంబ సపరివార సమేతంగా శ్రీ స్వామి అమ్మవార్లకు మధుపర్కాలు సమర్పించడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమాన్ని భక్త మహాశయులెల్లరూ కన్నుల పండుగగా తిలకించి పరమానంద భరితులు కావలసినదిగా శ్రీశైల శంకర భగవానికి భ్రమరాంబికా మాతాకి మా యొక్క పరివార సమేతంగా విన్నపం. ఓం బృహత్సామక్షత్రవృద్ధవృష్టియం దృష్టభౌజసుభితముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యం వాతేన సగరేణ రక్షా దేవీం వామహస్తే కంకణం బధ్నియాత్. స్వామివారికి అమ్మవారికి భాసిక ధారణ జరుగుతుంది. కనులారా తిలకించండి. ఈ సమయం మించిన మనకి మళ్ళీ దొరకదు. కార్తీక పౌర్ణమి వేళ ఎంత విశేషం. మనం ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజున శివ దర్శనం కావడమే జూలైలో వెళ్తే అవ్వడం కష్టం. జ్యోతిర్లింగ క్షేత్రం మరియు శక్తిపీఠం రెండు ఇక్కడికి వచ్చాయి. ఇక్కడే శ్రీశైలం, ఈ కొండే శ్రీశైల కొండ, ఇక్కడే భ్రమరాంబికా మాత భాషిక ధారణ జరుగుతోంది. కన్నులారా తిలకించి ఆ పుణ్యాన్ని పొందండి. కార్తీక పౌర్ణమి పుణ్యవేళ ఇంత విశేషమైన యొక్క భాగ్యం మనకు కలుగుతోంది. అందరూ కూడా దర్శించండి. ఓం శుభికే శిర ఆరోహ శోభయంతి ముఖం మమ ముఖగోహి మమ శోభయ యాగో సంచ భగం గురు యామాహరజ్జమదగ్ని శ్రద్ధాయై కామాయాన్యై ఇమాం తామపి నహ్యేహం భగేన సహ వర్చసా ఆదో కన్యాదానకాలే వధూవరయోర్मध्ये ప్రచ్ఛన్న పటలం బధ్నియాత్ సకల జగదానంద కారణాయ ఆదో కన్యాదానకాలే శ్రీశైల స్థల మహాసంకల్ప మంత్ర పఠనం కరిష్యే. మా కన్యాదానం జరుగుతోంది.
కన్యాం కనక సంపన్నాం కనకాభరణయుతాం దాస్యామి సంభవేతుభ్యం శుభలోకమే దిగ్విజయ కన్యే మమాగ్రతో భూయా కన్యే మే దేవ పార్శ్వయో కన్యే మే సర్వతో భూయా స్వదానాన్ మోక్షమాప్నుయాత్ విశ్వంభరా సర్వభూతా సాక్షి సర్వదేవతా భ్రమరాంబాం ప్రదాస్యామి భక్తానాం తారణాయ భ్రమరాంబాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ ప్రయతోహం ప్రయచ్ఛామి సర్వకామార్థసిద్ధయే. మా శుభముహూర్తం జరుగుతోంది. అందరూ కూడా మీ చేతులని మంగళ వాయిద్యాలుగా నోటిని సన్నాయిగా ఓం నమ శివాయ చెబుతూ చేతులు అలా చప్పట్లు కొడుతూ మనం ఆ యొక్క శుభముహూర్తాన్ని కళ్ళారా తిలకించడం. ఈ సమయంలో శ్రీశైలానికి వెళితే మనకు దర్శనం అవుతుందా? కార్తీక పౌర్ణమి రోజున. అలాంటిది ఇక్కడికే మల్లికార్జున స్వామి వచ్చారు. కళ్యాణం కూడా చూస్తూ ఉన్నాం. ఈ పరమ పుణ్యాన్ని పూర్తిగా మనం దక్కించుకోవాలి. గట్టిగా శబ్దం రావట్లేదు. మంగళ వాయిద్యాలు చేతులతో రావాలి. ఓం నమ శివాయ. కార్యక్రమానికి భక్తులను అనుగ్రహించేందుకు విచ్చేస్తున్న అయం ముహూర్త శుభముహూర్తో శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి వారికి సాదర స్వాగతం పలుకుతూ మంత్ర పఠనం. మాంగళ్య గౌరీ మాతాకి, భ్రమరాంబికా మాతాకి. శ్రీశైలానికి వినపడాలి. అమ్మ చెవిన పడాలి. గట్టిగా చెప్పాలి. భ్రమరాంబికా మాతాకి, భ్రమరాంబికా మాతాకి. ఓం మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునా కంఠే భద్రామి శుభగే త్వన్జీవ శరదా ధ్రువం మాంగళ్య ధారణ ముహూర్త శుభముహూర్తో లోక కళ్యాణమస్తు. ఓం ప్రజాపతి స్త్రియాయ యశః పుష్కయోరదధాత్సవం కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజయేహమా మోదః ప్రమోదానందః పుష్కయోర్నిహితః సభః. మాంగళ్య ధారణ జరిగింది. తదుపరి అక్షతారోపణం జరిగిన తర్వాత ఊరేగింపుగా జ్వాలాతోరణం ఉంటుంది. కూర్చొనే తిలకించాలి. ఎవ్వరూ లేవద్దు. అలాగే మనకి నడిచే దేవుడిగా చెప్పబడుతున్నటువంటి పూజ్య గురుదేవులు కూడా మనకిప్పుడే కంచి పీఠాధిపతి నుంచి కూర్చోయడం, ఆ దర్శనాన్ని కూడా చేసుకుందాం. మన వేదిక నుంచి భక్తులందరి తరపున ఇదే మన స్వాగతం. అదే రకంగా జ్వాలాతోరణాన్ని కూర్చొనే తిలకించాలి. ఎవరు ఎట్టి పరిస్థితిలో కూడా నిల్చోవద్దు. పల్లకిని ఎవరు తాకొద్దు. అందరికీ దర్శనమయ్యే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఈ యొక్క స్థితిని పాటించి మన కోటి దీప యజ్ఞాన్ని దిగ్విజయపరుద్దాం. మల్లికార్జున స్వామి అనుగ్రహాన్ని మనం పొందుదాం. అక్షతారోపణ జరుగుతోందమ్మా. తలంబ్రాలు అంట. ఆ యొక్క అక్షతారోపణ కార్యక్రమాన్ని అందరూ కూడా తిలకించండి. శ్రీపీఠం శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి వారిని కోటి దీపోత్సవ వేదిక సభక్తిపూర్వకంగా ఆహ్వానిస్తోంది. అక్షతారోపణ ముహూర్తస్సు కామస్య తృప్తిమానందో ఆనందః పుష్కయోర్నిహితః సభః శ్రుత్వేవ కామస్య తృప్యాని దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాగోదో వాచः సత్యమసీమహే పశూనాగో రూపవర్ణస్య
శశ్రీ శ్రయదామయే యథాహమస్యాతృపగ్యస్త్రియై పుమాన్ యథా స్త్రీ దృప్యతి భూసి ప్రియే ప్రియా ఏవం భగస్య దృప్యాని యజ్ఞస్య కామ్య ప్రియః దదామి త్యగ్నిర్వదతి తథేతి వాయురా. కార్తీక పౌర్ణమి వేళ శ్రీశైలం నుంచి ఇక్కడికి ఏతెంచిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి కళ్యాణం అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతోంది. సాక్షాత్తు ఆ శివస్వరూపులైన జగద్గురు శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి వారు వేదికను అలంకరించి ఉన్నారు. కామ సమృద్ధ్యతా. బోళా శంకర భగవానికి, శ్రీశైల మల్లికార్జున భగవానికి, భ్రమరాంబికా మాతాకి, సాక్షి గణపతి భగవానికి, నందీశ్వర భగవానికి. ప్రమద గణాలు ముందు నడుస్తుండగా ఆ పార్వతీ పరమేశ్వరులు పల్లకీలో నంది వాహనంపై ఊరేగడానికి వెళుతున్నారు. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ. హర హర మహాదేవ. హర హర మహాదేవ. శంభో శంకర. ఎక్కడి వారు అక్కడే కూర్చోండి. భక్తులు ఎవరు కూడా లేవద్దు, స్థిరంగా కూర్చోండి. భక్తులు మీ ప్రదేశంలో కూర్చొని స్వామి అమ్మవార్లకు నమస్కారం చేసుకోండి. హర మహాదేవ. హర హర మహాదేవ. కదా వా స్వభక్తి కదా వా విరక్తి కదా వా మహాయోగి సంసేవ్య ముక్తి గజాకాశ మధ్యే సదా సంవసంతవ చిదానందరూపో శివో సాంబ
శివ శంకర జయ